ఏ మండలం ఇది? పత్తికొండ మండలమా తాలూకాదే మండలం అది. కానీ మేము అంత దూరం నుంచి ఇక్కడ వచ్చి చెప్పడం ఏమంటే, పరలోకమందున్న దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని ఈ భూమికి పంపించాడు. మానవుడుగా పుట్టాడు. మనుషులందరి పాపాలు హరించడానికి, పాపం నుండి శాపం నుండి తొలగించి పరలోక రాజ్యం చేర్చడానికి మన పాపాలు ఆయన శిలోమరాల మీద మోసి ఆయన రక్తం కార్చి మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచాడు. యేసు ప్రభు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే నిత్య జీవం. అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర రావడానికి ఏమి ఎండి బంగారం అవసరం లేదు, డబ్బు అవసరం లేదు. కానీ విరిగినలిగిన హృదయం మీద దేవా పాపినైనా నన్ను క్షమించు. కోతినాళ్ళ గ్రామానికి దేవుడు చూడండి కనీసం 70-80 కిలోమీటర్లు గర్ల నుంచి మమ్మల్ని పంపించాం. ఎందుకంటే మనకు మన శరీరానికి చావు ఉంది, మన ఆత్మకు చావు లేదు పెద్దనా. అందుకే యేసు ప్రభు నమ్మితే నిత్య జీవం ఉంది. ప్రభులో నిత్య జీవం ఉందంటే మన పాపలు ఒప్పుకుంటుంది. మన కంటి ద్వారా, నోటి ద్వారా, హృదయం ద్వారా, అంతరంగం ద్వారా, అభియోగం ద్వారా మనం చేసిన ప్రతి పాపము క్షమించాడు. పాపలను రక్షించడం క్రీస్తు లోకములోకి వచ్చాను. మన కోసమే ఈ లోకానికి వచ్చాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎంత విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్టు ఆయన యేసు ప్రభు నమ్మింది నిత్య జీవము పొందన్నా.